ఎలక్షన్లు రాగానే లోపల లోపల ఎన్నున్నా గానీ హైకమాండ్ ఒకరికి టికెట్ ఇచ్చిందంటే క్యాడర్ కష్టపడి పని చేస్తారు. పక్క పార్టీలకు పోటీగా పతార చూపిస్తందుకు ఒక్క తీరుగా దానిలాడుతుంటారు. పనులన్నీ పక్కకు పెట్టి మరి ఓట్లల్లో పార్టీకి మెజారిటీ తెప్పిస్తందుకు జెండాని ఓ భుజం మీద గెలుపు బాధ్యతను ఇంకో భుజం మీద వేసుకొని తిరుగుతుంటారు. కానీ సెంట్రల్ పార్టీ అయిన బీజేపీకి వెళ్ళి మాత్రం ఈ క్యాండిడేట్ కు అసోంటి సపోర్ట్ ఏం వస్తలేదట. అట్లెందుకనంటే బీజేపీ క్యాడర్ బీపీ లేపుతుందట మాధవీలతకు పాపము. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కాషాయ పార్టీ నుంచి నిలబడి కొంగు నడుముకు చెక్కి ప్రచారాలకు దుంకింది గాని సపోర్ట్ ఇచ్చి ముంగడికి నడిపేవాల్సిన క్యాడర్ వెనకకెనక పోతుందట. అగో అదేంది గమ్మతే ఉందిగా ముచ్చట. మరి అట్లెందుకు ఏంది అసలు పంచాదనంటే తీరొక్క మాటలు జోరుగా వినబడుతున్నాయి. మరి అసలు ఎవలామె ఏం చేసి జనాల్లో పేరెళ్ళినామె మందిలో ఎన్నడు తిరిగినామె ఇప్పటికి కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోలేదామె. ఏదో ఇంటర్వ్యూలు స్పీచ్లతో వైరల్ అయిందని పిలిచి పీటేసి ఎంపీ టికెట్ చేతిలో పెడితిరి. ఇవాళ రేపు ఏండ్ల సంధి పబ్లిక్ లో తిరిగిన వాళ్ళు కూడా గెలుసుడు ఎటమటమైతుందిరా అని అంటే గీమెక్ టికెట్ ఇస్తే అని కాషాయం పార్టీ కార్యకర్తలే ఫీల్ అవుతున్నారట. అదే కాకుండా రాజాసింగ్ అసొంటి బీజేపీ లీడర్లే ఓపెన్ గా గుల్గబట్టిరి. ఆమెకి టికెట్ ఇచ్చుడు నచ్చనట్టే మాట్లాడబట్టిరి. పెద్ద పెద్ద లీడర్లు అట్లా ఫేస్ మార్చుకొని కూర్చుంటే ఇంకా క్యాడర్ ఎందుకు కష్టపడుతుంది? మీదికెళ్ళి బీజేపీ అంటే కార్యకర్తలకు మస్తు తెలివిస్తుంది, సిద్ధాంతాలకే పెద్ద పీటేస్తుందని బయటలు ఇస్తారు. కానీ ఏండ్ల సంధి పార్టీ జెండాలు మోసి తనలాడిన వాళ్ళకి కాకుండా అసలు సభ్యత్వం తీసుకొని ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చి ఏం చెప్పదలుచుకున్నారు కమల సభ్య సమాజానికి అనుకుంటా కండ్లేరే చేస్తున్నారు. మీదికెళ్ళి విరించి దావకాన ఆమెదేనని అందరికి ఎరికినాయే. కరోనా కాలంలో అడ్డగోలు బిల్లులేసి ఆగం చేసిరని జనాల ఉసురు పోసుకున్నారని మస్తు బదనామైన ముచ్చట కూడా తెలిసిందేనాయే. అప్పుడు జనాలను జలగల్లెక్క వీల్చి ఇప్పుడు సాంప్రదాయని సేవల రాని అనుకుంటా పబ్లిక్ లకు వస్తే ఎవరు నమ్ముతారు అని సోషల్ మీడియాలో కూడా ఓపెన్ గానే కామెంట్లు పడుతూనే ఉండే. ఆయనతో ప్రచారానికి పోతే పబ్లిక్ గల్లా పట్టుకొని అడిగితే అబ్బా జబ్బా అనవలసిందే అనుకున్నారో ఏమో మరి క్యాడరు. అదే కాకుండా టికెట్ ఇచ్చిన కాంచే మాట్లాడుతున్న మాటలు, దంచుతున్న డైలాగులు, ఇచ్చుకుంటున్న ఎలివేషన్లు ఇవన్నీ కూడా క్యాడర్ కు కష్టంగానే కొడుతున్నాయట. ఇప్పుడు సపోర్ట్ చేసి కాళ్ళకు బల్పాలు కట్టుకొని చేతిలో జెండాలు పట్టుకొని ప్రచారం చేసి అటెంకాయ ఓడిపోయి పబ్లిక్ లో పల్సగా కంటే సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయకున్నది మేలని క్యాడర్ అనుకుంటున్నట్టు ఓ టాక్ అయితే టామ్ అవుతుంది బయట. ఇవన్నీ ఆలోచన చేసుకొని కమలం క్యాడర్ ప్రచారాన్ని ఓకుంటాయి వరకల మాధవీలత గాచారానికి వచ్చింది అదంతా అనుకోబట్టిరట పాలిటిక్స్ ను ఫాలో అయ్యే జనాలు. అప్పటి సంధి రాములవారి లగ్గం గురించి ఏదో ఒక ముచ్చట మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సీతమ్మ తల్లి చీర గురించి చెప్పుకోవద్దా? ప్రతిసారి మన సిరిసిల్ల నుంచి నేతన్న హరిప్రసాదే ఆ తల్లికి లగ్గం చీర పంపుతాడు. మరి ఈ తాప లగ్గానికి పోతున్న పట్టు చీర ఎట్లా తయారైంది, ఏమేం వాడి చీరన్నేసిర్రు, ఏ రంగులుంది, ఎంత బరువుంది, ఏం కథ అవన్నీ పురా గార్చుకుందాం పండ్రి. అబ్బబ్బా ఏమన్నుందిలే, ఆ రంగు అంచు బొమ్మలు మొత్తం చీర తరీకనే అలాగుంది. మన భద్రాచలం సీతారాముల లగ్గానికి ఆ సీతమ్మ తల్లికి పంపుతున్న పట్టు చీర ఇది. ప్రతి తాప సిరిసిల్ల నుంచి హరిప్రసాద్ అనే గీయన్నోళ్ళింటి నుంచే లగ్గానికి చీర పోతది. ఎప్పట్లెక్కనే అన్ననే ఆయన చేతులతో నేసి పంపుతారు. కానీ ఈ తాప జర ఎరైటీగా నేసి అందరి కళ్ళు ఆ తల్లి చీర మీదనే ఉండేటట్టు చేసిండ్రు. చీర కొంగుల సీతారాముల బొమ్మనేషుడే జర స్పెషల్ గా ఉందిలే. చుట్టూత ఒక పక్క అంచులకి జై శ్రీరామ్ అని కూడా రాసిండ్రు. ఈ చీర బరువు 800 గ్రాములుందట. ఇంట్లో 200 గ్రాముల బంగారము, 150 గ్రాముల వెండి పట్టుదారలతోని నేసిండట అన్న. కానీ ఏ మాట కా మాట, చుట్టూత వంకాయ కలర్ అంచులు, నడుమ బంగారు తీగలతోని బంగారం రంగు, కొంగుల సీతారాములు దండలు మార్చుకుంటున్న బొమ్మ, అంచులకి జై శ్రీరామ్ అని రాసి ఏమన్నా నేసిండ చీర. చూస్తుంటేనే కళ్ళు చెమ్మక్మంటున్నాయి. ఇంకా సీతమ్మ తల్లికి లగ్గంలో కడితే ఇంకెట్లుంటదో. అందరి కళ్ళు ఆ తల్లి చీర మీదకే మల్లుతాయి. మళ్ళా ఆ తీర్లుంది ఆ చీర గొప్పతనం. ఇక ఎంత చెప్పుకున్నా తక్కువనే గాని తల్లికి గట్టి లగ్గం చేసేటప్పుడు నిమ్మలంగా చూద్దాం తీయుండ్రి.